పార్టీ శాఖ తరపున రాబోయేటువంటి శాసనసభ ఎన్నికలను దృష్టిలో గత 10 సంవత్సరాలుగా 9.5 సంవత్సరాలుగా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వము ముందు టీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో పరిపాలన విషయంలో ఛార్జ్ షీట్ అనేటువంటి పేరు మీద ఒక అభియోగ పత్రము ఏ విధమైనటువంటి లోపాలు వైఫల్యాలు నేరాలు కమిషన్స్ ఒమిషన్స్ ఏవైతున్నాయో వాటన్నిటినీ ప్రజా న్యాయస్థానంలోకి ప్రజా కోర్టులోకి తీసుకెళ్లేందుకు తయారు చేయడం జరిగింది. ఇది జారీ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాఖ అధ్యక్షులు శ్రీ కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి, అదేవిధంగా ఎన్నికల ఇన్ఛార్జ్ భారతీయ జనతా పార్టీ మాజీ కేంద్ర మంత్రి, పార్టీ సీనియర్ నాయకులు శ్రీ ప్రకాష్ జావడేకర్ గారు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు శ్రీ డాక్టర్ లక్ష్మణ్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు తెలంగాణ నుంచి తమిళనాడు పార్టీ బీజేపీకి సహప్రభారీగా వ్యవహరిస్తున్నటువంటి శ్రీ పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు, అదేవిధంగా రామచంద్రుడు గారు ఐఏఎస్ ఆఫీసర్, అదేవిధంగా ఐపీఎస్ ఆఫీసర్ జయచంద్ర గారు, పార్టీ సీనియర్ నాయకులు, ఈ యొక్క ఛార్జ్ షీట్ కమిటీకి కన్వీనర్గా వ్యవహరించినటువంటి ఎండల్ లక్ష్మీనారాయణ గారు, నాతో పాటు ఉండేటువంటి అందరి సభ్యుల పేర్లు చెప్పడం జరిగింది. ఇందులో లక్ష్మీనారాయణ గారితో పాటు ఇక్కడ లేరు కానీ చింతల రామచంద్రారెడ్డి గారు, అదేవిధంగా చంద్రవదన్ గారు, అట్లూరి సుహాసిని గారు, నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు, కపిల్ వై రవీందర్ గారు, శ్రీమతి బాబీ అజ్మీరా నాయక్ గారు, ఎస్ కుమార్ గారు ఇక్కడ లేరు, రాములు గారు ఇక్కడ లేరు, వెంకటరెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ కూడా గత కొన్ని రోజులుగా బీజేపీ తెలంగాణ తరపున ఈ ఛార్జ్ షీట్ విషయంలో చర్చించి వీటినన్నిటిని కూడా ఒక డ్రాఫ్ట్ చేసి ఈరోజు జారీ చేయడం జరుగుతుంది. ఇది ఇంతకుముందు తెలియనటువంటి లేకపోతే పార్టీ పోరాటం చేయనటువంటి అంశాలు కాదు. అనేక సార్లు గత 9 సంవత్సరాలుగా పార్టీ నిరంతరం పోరాటం చేస్తూ ఉద్యమాలు చేస్తూ అనేక సార్లు లేవనెత్తినటువంటి అంశాలను ఈరోజు శాసనసభ ఎన్నికలు వస్తున్నటువంటి తరుణంలో ప్రజల ముందు ఒకసారి అన్నిటినీ పూర్తిగా సంకలనం చేసి ప్రజల దృష్టికి తీసుకెళ్లాలా, ప్రజలు వాటన్నిటిని చూసి చదివిన తర్వాత తెలుసుకున్న తర్వాత మరొకసారి సమాలోచన చేసిన తర్వాత సరి అయినటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ఛార్జ్ షీటు రూపొందించడం జరిగింది. మిత్రులందరికీ కూడా ఈ మీడియా సెంటర్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బీజేపీ ఛార్జ్ షీట్లో మేము మాట్లాడుతున్నప్పుడు అన్నిటికన్నటువంటి ప్రధాన అంశం ఏదైతే ఉందో అది అవినీతి అనేటువంటి అంశం. బీఆర్ఎస్ regime, BRS rule has become synonymous with the corruption. ఈరోజు భారతదేశంలో కరప్షన్కు ఒక ఉదాహరణ కావాలంటే, అవినీతికి లంచగొండితనానికి ఒక ఉదాహరణ కావాలనుకుంటే ది ఎగ్జాంపుల్ ఫర్ ద కరప్షన్ ఈజ్ BRS regime in తెలంగాణ.
దీని విషయంలో అనేక అంశాలు ఏదైతే ఉన్నాయో అనేక అంశాలను మేము తీసుకురావడం జరిగింది. అది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి పరిపాలనలో ఉండేటువంటి అంశాలు కావచ్చు, అదేవిధంగా నీతి నిర్ధారణ చేసేటువంటి పాలసీ మేకింగ్ విషయంలో కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో ఇంప్లిమెంటేషన్ అమలు విషయంలో కావచ్చు, అదేవిధంగా కింది స్థాయిలో ఉండేటువంటి అధికార యంత్రాంగం కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ కావచ్చు, అదేవిధంగా టీచర్సు లేకపోతే ఇతర పోస్టుల యొక్క రిక్రూట్మెంట్ కావచ్చు, ట్రాన్స్ఫర్ కావచ్చు, పోస్టింగ్ కావచ్చు, ఏది అయినా ఈరోజు అవినీతి అనేటువంటి అంశం లేకుండా ఈ ప్రభుత్వం నడవట్లేదు అనే విషయంలో అనేక ఉదాహరణలు మేమందరం కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. అందరికి కూడా తెలవాలా, అవినీతి విషయంలో అనేక అంశాలు మీ ముందుకు ఏదైతే డాక్యుమెంట్ ఉందో అది వచ్చినప్పుడు అందులో మీకు చదివితే తెలుస్తాయి. మీ అందరికి కూడా తెలవాలి, చాలా పాపులర్ స్టోరీ మన అందరం వింటాం. భక్త ప్రహ్లాదుడు హిరణ్యకశిపునితో మాట్లాడుతున్నప్పుడు భగవంతుడు ఎక్కడున్నాడు అంటే ఇక్కడున్నాడా అక్కడున్నాడా 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 అని మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎక్కడైనా ఉన్నాడు అనేటువంటి సందర్భంలో మనందరికి కూడా తెలుసు, ఈ స్తంభంలో ఉన్నాడా అంటే ఈ స్తంభంలోనే ఉన్నాడు అనే ప్రశ్న, ఆ ప్రశ్న నుంచి సమాధానం నృసింహ అవతారం. నేనే విధంగా చెప్తున్నా అంటే ఈరోజు ఆల్ పర్వేసివ్ కరప్షన్ దీని విషయంలో ఇక్కడ ఉంది అక్కడ లేదనేది లేదు. కరప్షన్ అంటేనే బీఆర్ఎస్ ప్రభుత్వం అంటేనే కరప్షను. ఇందులో ఉదాహరణకు ఈ రీసెంట్గా వచ్చినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతుందో, ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఎక్కడుంది అని మాట్లాడుతున్నప్పుడు ట్రూత్ హ్యాస్ ద న్యాక్ ఆఫ్ కమింగ్ అవుట్ ఎట్ అన్ అప్రోప్రియేట్ టైం. నిజం అనేది అవుతుందో అది దాగదు, నిజం బయటకు వచ్చి తీరుతుంది. అయితే నిజం ఎప్పుడు వస్తుంది అంటే దాని సమయంలో వస్తుంది అని అంటారు. ప్రచారం నడుస్తున్నటువంటి సందర్భంగా మీరు గమనించండి, ఎన్నికల ముందు ప్రజల ముందుకు భగవంతుడే తీసుకొచ్చిండా అనేటువంటి పద్ధతిలో కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే అవినీతి ఉందో అది పిల్లర్లు కుంగిపోవడం ద్వారా ఈరోజు మొత్తం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో అంతా కూడా కాళేశ్వరం ఈజ్ నౌ బీయింగ్ డిస్కస్డ్ అండ్ ఇట్ ఈస్ డిస్కస్డ్ and the reasons and causes are becoming the subject of discussion among the people. కాబట్టి అవినీతి విషయంలో అనేక ఉదాహరణలు, నీటిపారుదల ప్రాజెక్టులు కావచ్చు, లేకపోతే ఏదైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ విషయంలో ఉండేటువంటి రిక్రూట్మెంట్ ఎగ్జాంపుల్స్ కావచ్చు, పేపర్ లీకేజ్ విషయంలో కావచ్చు, అయిన తర్వాత కింద ఎమ్మెల్యే క్షేత్రంలో ఉండేటువంటి ట్రాన్స్ఫర్ పోస్టింగ్లు కావచ్చు. ఈరోజు మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క అంటే మీ ఛార్జ్ షీట్లో అనేక అంశాలను మేము తీసుకొచ్చినాం. వీటిని చర్చనీయాంశం మీ అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు కొద్దిసేపట్లో. కాబట్టి అవినీతి అనేది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఇన్ దిస్ ఎలక్షన్స్ ఇన్ దిస్ ఛార్జ్ షీట్ ఫ్రమ్ బీజేపీ సైడ్. రెండవది రైతుల విషయంలో, తెలంగాణ రైతులు చాలా ముఖ్యమైనటువంటి సెక్టర్ వర్గం. ఏదైతే రైతుల విషయంలో రైతు బంధు అనే పేరు మీద ఒకసారి ప్రభుత్వానికి వచ్చి ఈ విధంగా వినటువంటి అనేక విషయాలు ఈ భారతదేశంలో రైతు బంధు ద్వారా రైతులకు మేలు చేస్తున్నటువంటి విషయం. ఇందులో మేము అనేక అంశాలు ఇచ్చాం. ఫర్ ద టైమ్ కన్వీనియన్స్ ఐఎమ్ ఓన్లీ హైలైటింగ్ ఫ్యూ పాయింట్స్ మా ప్రజెంటేషన్లో, మీకు అందరికి కూడా ఈ ఛార్జ్ షీట్లో. కానీ రైతులు పెద్ద వర్గము, రైతుల్లో మీరందరూ కూడా గమనించాలా, ఈరోజు రైతులకు గనక ఇంత మంచి వ్యవస్థ ఉంటే, రైతు రాజ్యమే గనక అయి ఉంటే 7,800 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం ఎందుకు జరిగింది? ఇఫ్ దెర్ ఈజ్ నో మిజరీ, ఇఫ్ దెర్ ఈజ్ నో ప్రాబ్లం, ఇఫ్ దెర్ ఈజ్ నో డిఫికల్టీ, వై దెర్ ఈజ్ దిస్ కైండ్ ఆఫ్ సూసైడ్స్? రెండవది,
రైతుల విషయంలో మీకు ఏదైతే కరెంటు విషయంలో మాట్లాడుతున్నప్పుడు 24 గంటలు విద్యుత్ ఇస్తున్నాం అంటున్నారు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా అందరికి కూడా ఈ యొక్క క్వాలిటీ ఆఫ్ పవర్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ పవర్ వీటన్నిటి విషయంలో, అదేవిధంగా రుణమాఫీ విషయంలో 1 లక్ష రుణమాఫీ ఏదైతే ఉందో అది వడ్డీలకే సరిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. దాని విషయంలో కూడా మేము మెన్షన్ చేసి క్లియర్గా ఇచ్చాం. ప్రతి నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని గత 9 ఏళ్లలో 1 ఎకరాకు కూడా అదనంగా సాగునీరు అందివ్వలేదు. సాయిల్ కార్డు విషయం కావచ్చు, మనందరికీ కూడా తెలుసు క్లైమేట్ ఏదైతే ప్రకృతి ఏదైతే ఉందో తెలంగాణ సీడ్ ప్రాసెసింగ్కు ఉపయోగపడేటువంటి ప్రాంతం. సీడ్ బోల్గా మారుస్తా అన్నారు. ఈరోజు సీడ్ బోల్ విషయంలో కానీ ఇంకేదైనా పరిశోధన కేంద్రాలు అంటే అనేక రకాలైనటువంటి క్రాప్ డైవర్సిఫికేషన్ కావచ్చు, వీటన్నిటికి కావచ్చు, ఈవెన్ టర్మరిక్ విషయంలో పరిశోధన కేంద్రాలను ఏర్పరుస్తా అన్నాడు. ఒక్క పరిశోధన కేంద్రం కూడా ఇప్పటి వరకు రాలేదు. అదేవిధంగా రైతులకు ఎరువు ఉచితంగా ఇస్తా అన్నటువంటి వ్యక్తి నేను పుట్టిందే ఇందుకు, ఇవన్నీ కూడా ఇందులో మేము మెన్షన్ చేశాం. నేను డీటెయిల్స్ మాట్లాడట్లేదు. 2018-19 నుంచి రైతాంగానికి సాగుకు సరిపడా ఎరువులు ఉచితంగా పంపిణీ చేస్తామని హామీ ఇచ్చిండు. కేసీఆర్ పుట్టిందే అందుకు కావచ్చు అన్నాడు. ఉచితంగా బస్తా యూరియా కూడా ఇవ్వలేదు. అదేవిధంగా మీరు అందరికి కూడా దేవాల మేనిఫెస్టోలో ఏదైతే ఇప్పుడు ధరణి విషయం ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్ విషయం. ధరణి యాజ్ ఎ మెకానిజం హ్యాస్ బికమ్ ద లీగల్ వే ఆఫ్ అక్వైరింగ్ ద ల్యాండ్స్. ఏదైతే రకరకాల డిస్ప్యూట్ ఉండేటువంటి ల్యాండ్స్ను వీళ్ళు లక్ష్యబద్ధంగా దగా చేసి మోసం చేసి భూమి కబ్జా చేస్తున్నారు. వీటన్నిటి విషయంలో మేము అది చేస్తున్నాం. నెక్స్ట్ చాప్టర్ దళితుల విషయంలో వివరంగా మాట్లాడాం. నేను అన్ని విషయాలు చెప్పట్లేదు. దళితుల విషయంలో 3 ఎకరాల భూమి కావచ్చు, చీఫ్ మినిస్టర్ కావచ్చు, మండలానికి 1 అంబేద్కర్ వికాస్ కేంద్రం కావచ్చు, ఎస్సీ పారిశ్రామికవేత్తలకు ₹1 కోటి సహాయం కావచ్చు, దళిత సంక్షేమానికి 50,000 కోట్లు కావచ్చు, ఎస్సీలపై జరిగేటువంటి సంబంధించిన కేసుల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కావచ్చు. అదేవిధంగా గిరిజనులు పోడు భూముల విషయంలో 12% రిజర్వేషన్ విషయంలో, సప్లైన్ ఏదైతే ఎస్సీ/ఎస్టీ సప్లైన్ నిధులు నోడల్ ఏజెన్సీల విషయంలో, అదేవిధంగా మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఎస్టీలకు గిరిజన బంధు ఇస్తామన్న విషయంలో, ఈ విధంగా ప్రతి బీసీల విషయంలో కూడా దెర్ ఈజ్ ఎ చాప్టర్, దెర్ ఈజ్ ఎ పాయింట్ హౌ దిస్ గవర్నమెంట్ హ్యాస్ బిట్రేడ్ ద బీసీస్ అనేటువంటి విషయంలో చెప్పడం జరిగింది. కాబట్టి మోస్ట్ బ్యాక్వర్డ్ కార్పొరేషన్ అనేటువంటి కార్పొరేషన్ కూడా వేస్తూ ఉన్నారు. 1000 కోట్లు కేటాయిస్తా అన్నాడు, 1 పైసా కూడా ఇవ్వలేదు. ఎంబీసీల కుల వర్గీకరణ చేయలేదు. ఈ విధంగా చేనేత కార్మికులు, గొల్ల కార్మికులు, చేనేత కార్పొరేషన్ విషయంలో, రజకుల విషయంలో కూడా ఇలా డీటెయిల్స్ అన్నీ కూడా మేము ఛార్జ్ షీట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా తాటి వనాలు, ఈత వనాలు పెంపు కోసం ప్రతి గ్రామంలో 5 ఎకరాలు ఇస్తా అన్నటువంటి విషయం, మత్స్య కార్మికుల సమీకృత చేపల మార్కెట్ ఏర్పాటు చేస్తా అని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా 2014లో 2018 మేనిఫెస్టోలో 2 మేనిఫెస్టోలు, అదేవిధంగా అసెంబ్లీలో బయట రకరకాల సమయంలో, అది మున్సిపాలిటీ ఎలక్షన్స్ కావచ్చు, అది గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కావచ్చు, ఇతరత్ర ఎన్నికల సమయంలో ఏదైతే ప్రజల మధ్య చేసినటువంటి వాగ్దానాలు, దీస్ కైండ్ ఆఫ్ రెఫరెన్సెస్. 1 framework is 2014 manifesto and another framework is 2018 manifesto, and third important point, on the floor of the assembly various times he has promised and outside in the public domain whatever he has promised. వీటన్నిటి విషయంలో మేము పూర్తిగా అన్ని తీసుకొని ఏ విధంగా వాగ్దానం చేయడం జరిగింది, ఏ విధంగా వాగ్దానం వైఫల్యం చేయడం జరిగింది. అదేవిధంగా విద్యారంగం విషయంలో ఐఏఎస్ తరహాలో మన స్టేట్లో అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ విషయంలో ఏ విధంగా ఒక ప్రత్యేకంగా సంస్థ ఏర్పాటు చేస్తానని వ్యవస్థ ఏర్పాటు చేస్తడం జరిగింది. అదేవిధంగా జిల్లాకు మెడికల్ కాలేజ్ అని ఘనంగా చెప్పుకుంటే ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ మెడికల్ కాలేజీలోకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, అదేవిధంగా ప్రతి జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాలలు, ప్రతి నియోజకవర్గంలో పాలిటెక్నిక్ కళాశాలలు నిర్మిస్తా అన్న విషయం, వాటి పరిస్థితి ఏంది,
ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరిస్థితి ఏంది, అదేవిధంగా హాస్టల్స్లో ఉండేటువంటి విద్యార్థులకు ఉండేటువంటి భోజన వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది, హౌ దిస్ వేరియస్ ఇన్సిడెంట్స్ హ్యాపెండ్, ఇవన్నిటి విషయంలో. వైద్య రంగంలో హామీలు, ఆయుష్మాన్ భారత్, భారతదేశంలో ఏర్పాటు చేసినటువంటి ఆయుష్మాన్ భారత్ను అమలు చేయకుండా కరోనా సమయంలో ఏ విధంగా కార్పొరేట్ వ్యవస్థకు అనుకూలంగా ఉండేటువంటి అనేక చర్యలు జరిగాయి. రెమ్డెసివిర్ విషయంలో కానీ లేకపోతే ఇతరత్ర విషయంలో ఏ విధంగా కార్పొరేట్ ఎక్స్ప్లాయిటేషన్ జరిగింది, వీటన్నిటిని కూడా పూర్తిగా లోతుగా మేము చర్చించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రులు ఏదైతే కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా మేము 4 కార్పొరేట్ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తా అన్నది,